పోయిన గవర్నమెంట్లో హరితహారం అనేది చాలా మిస్యూజ్ అయింది, హరితహారం ఫండ్స్ మిస్యూజ్ అయినాయి. ఈసారి మేము చాలా స్ట్రిక్ట్గా చెప్పాము, మీరు పెట్టడమే కాదు ఒక్క మొక్క కూడా చచ్చిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. ఎక్కడ ఎవరి ఏరియాలో మొక్కలు చచ్చిపోతే ఆ ఆఫీసర్లను బాధ్యత చేయాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ గతంలో పెట్టినవన్నీ కూడా పనికిరాని మొక్కలు పెట్టారు. ఏవైతే ఉన్నాయో అడవులలో పెట్టేటప్పుడు కోతులకు వాటికి తినడానికి అవసరం ఉన్నవి మన నేరేడు చెట్లు కానీ ఇట్లాంటివి చాలా చెప్పాను, నాకు సడన్గా గుర్తు రావట్లేదు. అట్లాంటి పళ్ళ చెట్లు పెట్టినప్పుడు లోపల ఉన్న కోతులు బయటికి రాకుండా అవకాశం. ఇప్పుడు బయట ఉన్న కోతులు మాత్రం అడవిలోకి వెళ్ళే ఆ ఛాన్సెస్ ఉండవు, ఎందుకంటే ఈ బయట ఫుడ్ అలవాటు అయినాక అవి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. లోపల కోతులు బయటికి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా దానివల్ల ఈ ఎవరైతే ట్రైబల్స్ ఇట్లా ఉంటారో వాళ్ళు అడవులలోకి వెళ్ళి కాయలు పళ్ళు తెంపుకొని అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా జీవనోపాధి కలిగించిన వాళ్ళ మొత్తం కాబట్టి మేజర్గా వాటి మీద మేము కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పాము. ఏవైతే ఈరోజు వేప చెట్లు అంతరించిపోయాయి, వేప చెట్లను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. రోడ్ వైడనింగ్లో అంటే హెల్త్ పర్పస్లో మెడికేషన్ ట్రీస్, మెడిసినల్ ప్లాంట్స్ పెంచాల్సిన అవసరం ఉంది. ఫ్రూట్స్కు సంబంధించిన పెంచాల్సిన అవసరం ఉంది. మేము అన్నామంటే ఆయుష్ తోటి మీరు మాట్లాడుకోండి, ఆయుర్వేదిక్ వాళ్ళతో మాట్లాడుకోండి, ఆ డిపార్ట్మెంట్స్ తోటి మీరు కోఆర్డినేట్ చేసుకొని, అంటే ఈ సంవత్సరం కుదరదండి, నెక్స్ట్ సంవత్సరానికి ప్రిపరేషన్స్ వాళ్ళకి ఏ ట్రీస్ అవసరం ఉన్నాయో ఆ ట్రీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పడం జరిగింది. దానివల్ల మనకు ఇంకా మెడిసినల్ ప్లాంట్స్ పెట్టడం వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది అనేది మేము దాంట్లో ఏదైతే ఉందో హరితహారం మీటింగ్లో మేము చేయడం జరిగింది. ఇంకా సీఎం దగ్గర కూడా డిస్కషన్ ఉంది. సీఎం దగ్గరికి పోయినాక పూర్తి స్థాయిలో దాని మీద ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. చేస్తాము, మేబీ సీఎం గారు ఓకే అంటే అదే పేరు కంటిన్యూ చేస్తాం, లేదు అంటే పేరు అంతే. మీకు తెలియందే ఉన్నది, ఏదున్నా కూడా మంచి కార్యక్రమం ఉన్నప్పుడు ప్రభుత్వాలు కంటిన్యూ చేస్తాయి. ఆ రోజు ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉన్నదని వీళ్ళు ఆరోగ్యశ్రీగా మార్చారు, మళ్ళీ మేము రాజీవ్ ఆరోగ్యశ్రీగా మార్చాము. అట్లా కొంత పేరు మారే అవకాశం ఉంటుంది, ఉన్నా అది ఉండే కూడా అవకాశం ఉంది. అందులో ఎవరి పేర్లు లేవు కాబట్టి మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఎవరి పేర్లన్నా ఉండుంటే మార్చాలి. సీఎం గారు ఆ నోటీస్కి తీసుకెళ్తాం, వారు అది కంటిన్యూ చేయమంటే చేస్తాం, వేరే ఏదైనా కొత్త పేరు ప్రపోజ్ చేస్తే దాన్ని కంటిన్యూ చేస్తాం. ఓకే, అవునవును చూస్తాం, ఇంకేదన్నా మంచిది. అవునండి, పోయిన గవర్నమెంట్లో క్యాంపా ఫండ్స్ అన్నీ కూడా డైవర్ట్ చేశారు వేరే డిపార్ట్మెంట్స్కి, ఫైనాన్షియల్ రిలీజెస్ కూడా లేవు. మొన్న మేము మీటింగ్లో బట్టి విక్రమార్క గారితో కూర్చున్నప్పుడు మేము అవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు ఎంతవరకు వీలుంటే అంతవరకు, ఎందుకంటే ఈ సంవత్సరం మనం ఉపయోగించుకున్న వాటిని బట్టి వచ్చే సంవత్సరం ఫండ్స్ వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని మేము రిక్వెస్ట్ చేసాము, క్యాంపా ఫండ్స్ అన్నీ కూడా రిలీజ్ చేయండి, మేము వాళ్ళకి సబ్మిట్ చేస్తాము, మేము మొత్తం యూజ్ చేసుకున్నట్టుగా. నెక్స్ట్ మనం ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉంటుందని వారిని రిక్వెస్ట్ చేస్తాము. వాళ్ళు వారు ఓకే చెప్పారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మాకు రిలీజ్ అయితే చాలా సంతోషం, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి మేము అడిషనల్ ఫండ్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వెళ్తాను తొందరలోనే, మన షెడ్యూల్ వచ్చినాక పెట్టుకుంటాను. 100% అండి, 100% కాంగ్రెస్ పార్టీ కోసమే ప్రచారం చేస్తాను. నేను వైఎస్ఆర్సీపీలో లేను కదా ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా తప్పకుండా వెళ్తాను. వాళ్ళు చేసే దగ్గర ప్లాన్స్ లేని చోటనే చేస్తారు మ్యాక్సిమం, ఎక్కడో తప్పితే. అదేవిధంగా చేయకపోయినా 1174 మేము వాళ్ళకి ఇచ్చాం కాబట్టి 1174 అఫారెస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ వీళ్ళు ప్లాంటేషన్ తప్పనిసరిగా చేయాలి. దానికి సంబంధించి 52 కోట్లు కూడా వాళ్ళు డిపాజిట్ చేయడం జరిగింది. 52 అదే ఫారెస్ట్ ప్లాంటేషన్ కోసమే ఓన్లీ. ఒక హెక్టార్కి 1000 ప్లాంట్స్ చేయాలంటున్నారు. దాని ప్రకారం 1174కి 52 crores ఆఫ్ అమౌంట్ వాళ్ళు డిపాజిట్ చేయడం సపరేట్గా ఓన్లీ ఫర్ అఫారెస్టేషన్ ప్లాంటేషన్.